ఆ సెక్యూరిటీ చేసిన సేవలు మరవకుట, విశ్వాసం దప్పకుట, నియతితోటి పెండ్లికి పోయి 4 అచ్చింతలు చల్లొద్దాం అనుకునే లోపే సోషల్ మీడియాలో గట్టిగా అరుచుకురు కదా సీఎం రేవంత్ రెడ్డిని. కథ గమ్మతే ఉన్నది కదా. సార్కు సేవలు చేసిన సెక్యూరిటీ పెళ్లికి పోయినందుకు గింత కథ చేస్తారా? పోవుడు తప్పైందా ఎట్లా అని ఇటు పబ్లిక్ తిప్పలు తీర్చుకుంటేనే అటు పర్సనల్గా అన్ని పనులు చూసుకోవాలి నాయే. ఆయన ఏమన్నా గోవాకు పోయిండా లేకుంటే బ్యాంకాకు పోయిండా? 1 గంట అటు ఇటు కావచ్చు, గంత మాత్రానికి గింత కథ చేస్తారా అని ఇంకొంతమంది పబ్లిక్ అనుకొస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సెక్యూరిటీగా పనిచేసిన శ్రీధర్ అనేట ఆయన పెళ్లికి పోయినందుకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అలా తల్లిదండ్రులు అట్నే పబ్లిక్ నిన్న చిన్న రియాక్ట్ కాలేరు సోషల్ మీడియాలో. పోరగాళ్ళ 10వ తరగతి ఫలితాలు పక్కకు పెట్టి పెళ్లికి పోవుడేందని అంత ఎడ్డూర్కంగా మాట్లాడినరు. గట్ల పెళ్లికి పోయినందుకే పరీక్షల ఫలితాలు 1:15 వాయిదా పడ్డాయట. మధ్యాహ్నం 1 గంటకే రవీంద్ర భారతిలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి ఆ సీఎం సారు పెళ్లికి పోయినందుకు 1:15 వాయిదేసిర్రు. ఇదంతా ఎందుకు అంటే పిల్లల పరీక్షల కంటే మీకు పెళ్లి ముఖ్యమా అని పొట్టు అరుచుకుర్రు. పాపం సెక్యూరిటీ పెళ్లికి పోయినందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్కు లేనిపోని సొట్లు వచ్చి పడ్డాయి కదా.